ఉడుపు చిన్న నాట్లేస్తానంట పోజ్ ఏంటి బాలేదు యాంకిల్ మార్చిపోయిన మేవండి మార్చలేదండి కొబ్బరికాయ వెళ్తుంటే నడుము పట్టేసింది కదండి. ఓ అదా మ్యాటరు. అయ్ బాబు ఏం చేసినంటే నాకు భయం అండి. నాకు లేదేంటి అయినా నేను చేయట్లా కలుముసుకా. అయ్యో బాబు ఎలా ఉంది? వదిలేసిందండి. డబ్బులు వదిలించుకుంటే వదలదేటి. ఇంటికెళ్ళి ఈ రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో. అట్టగేనండి. ఒరే రాములు కూతంత కొడుసు వస్తా ఉండు. రేయ్ నువ్వెక్కడికి రా? వెళ్ళి బెడ్ రెట్ తీసుకోమన్నారు కదండి. నువ్వు వెళ్ళి ఇస్తుంది కదా అత్తవా డబ్బులు. పిల్లల్ని కరటమే కాదు ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి. పదా షౌకార్ ఏంటి సకటం బస పరివారంగా గుడికొచ్చాడు. మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి. దొరికాడు నాకు కొండిగాడు. గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థం కలిపి దేనికి? తీర్థం తీసుకున్న షౌకార్ గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళుక్ బుళుక్ అని వాంతి చేసుకుంటారు. మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజక్షన్ మీద ఇంజక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చులు కూడా లాగేసుకోవచ్చు. నమస్కారం పంతులు గారు. ఏంటి ఈ మధ్యన మా క్లినిక్ రావట్లేదు? శుభ్రంగా ఉన్నాను. నాకేం రోగం? తీర్థం పుచ్చుకో. వేధవా కళ్ళకత్తుకుంటావేంట్రా? హారతి అనుకుంటావేంటి? తీర్థం పుచ్చుకో. వద్దులేండి నేను డైటింగ్ చేస్తున్నాను. ఈలుకోవాడిని. ఫ్రీగా ఇంకో 2 ముద్రలు వేయండి. ఏమైందండి అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు? సడన్ గా కడుపులో మిక్సీలో గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన. ప్రసాదం లేదు పాయిజన్ అయినట్టుంది. అర్జెంట్ గా ఇంజక్షన్ చేయాలి. ఉప్పు నీళ్ళు తాగితే పోదా? పోద్ది ప్రాణం. లేట్ అయిందంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కోయించుకోవడం కంటే పడిపించుకోవడం మేలు కదా. అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజక్షన్ చేయాలి. 150 అవుద్ది. 100 మీద 50 చేసుకోరాదు. వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో. అయితే కానీ అది క్యాష్ కొట్టు. నాకే ఫైన్ ఎత్తాడా? ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు. ఏంటే మల్లేశ్వరి నీకు ఫుడ్ పాయిజనేనా? బెడ్ పాయిజన్ అయి ఉంటది. అంటే అప్పారావు అది అది నువ్వు ఆ గుడింత చదువుతున్నావంటే నాకు అర్థమైంది. ఎవడికోకాడు? మన ప్రెసిడెంట్ గారే. నువ్వు నల్ల తప్పావు. అయ్య బాబాయ్ మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది. వస్తే చీరేస్తాడు. పాడు పని చేస్తే సీరేయకుండా పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా? నువ్వే ఎలాగైనా తీసేయాలి. నీ కాళ్ళు అట్టుకుంటాను. కాలు ఎందుకు గానీ ఒక 5000 నీ చేతిలో పెట్టుకుని నా చేతిలో ఎట్టుకో చాలు. ఇది భోజనం ముందు ఒకటి భోజనం తర్వాత ఒకటేసి పడుకో. తెల్లారిసరికి ఎంప్టీ స్టమక్ అయిపోద్ది. ఇదిగా గురుగారు మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి కానీ కడుపులో వస్తాయండి. కడుపా కాకరకాయ దాని వీక్నెస్ మీద బాణం వేశాను. అది వెళ్ళి కరెక్ట్ తెన్ని తుట్టు తగిలినట్టు తగిలింది. దీనివల్ల మన ఆదాయం 10,000. కానీ అది ఇచ్చింది 5,000 కదా. మిగతా ప్రెసిడెంట్ దగ్గర నొక్కుతారు కదా. ఏమే నీ పిచ్చి కాకపోతే పుట్టలో గుడ్లు పాలు పోస్తే పిల్లలు పుడతారా? కవల పిల్లలు పుడతారంటండి. షౌకర్ గారి పెళ్ళానికి అలాగే పుట్టారట. నీ చేదస్తం నీది. దీని బదులు ఆ మంచాల మల్లీశ్వరిని కట్టుకున్నా ఈ పాటికి 2-3 పిల్లల తండ్రినై ఉండేవాడిని. మనోవంచ ఫలసిద్ధిరస్తు. స్వీట్స్ తీసుకోండి. ఏంటి విశేషం? మీరు తండ్రిగా పోతున్నారు. ఏమే నిజమా? చిచి లేదే. తల్లిగా పోతుంది ఈవిడ కాదండి మంచాల మల్లీశ్వరి. అది తెల్లైతే ఈయన తండ్రి అవటం ఏంటి? అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. అది గుర్తు పెట్టుకుని అలా అంటున్నాడు. నువ్వు పూజ చేసుకో. ఆ మంచాల మల్లీశ్వరి విషయం దాని ముందు లీక్ చేస్తావేంట్రా బాబు? మీరు వీక్ అవ్వాలంటే ఆవిడ ముందే కదా లీక్ చేయాలి. నిజంగానే నెల తప్పిందా? 4వ నెల. 3 నెలలేనే అయింది. బుల్లి ప్రెసిడెంట్ గారికి ఇలా ఎదుగుదల ఎక్కువ అనుకుంటా. ఓ నెల అడ్వాన్స్ అయ్యాడు. ఏడ్చినట్టుంది. ఈ బ్యాడ్ న్యూస్ నాకేనా ఇంకా ఊళ్ళో ఎవరికైనా చెప్పారా? ముందు తండ్రికి చెప్పి ఆ తర్వాత ఊర్లో వాళ్ళకి చెప్దామని. గురుగారు ఊరంతా తిరిగితే టైం బొక్క. అమ్మవారి గుడిలో మైక్ ఉంది, అందులో చెప్తే పక్కలో కూడా తెలిసిపోతుంది. కరెక్ట్ రోయ్ పద. ఈ విషయం అందరికీ తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. పుట్టు చప్పుడు కాకుండా ఆ కడుపు ఏదో తీసేయరా. లటుక్కుని తీసేయడానికి తల్లో తెల్ల వెంట్రుక కడుపు ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? 10,000. దాన్ని అడగపోయారా? కమిట్మెంట్ మీది పేమెంట్ ఆవిడదా? అమౌంట్ చాలా ఎక్కువ. అయితే మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. దాని కడుపు దాని దగ్గర ఉంటుంది. ఓ 6 నెలల తర్వాత ఆడు బయటకు వచ్చి ఆశలో సగం పట్టుపోతాడు. దోలు తీరిపోతాడు. సర్లే ఇదిగో 10,000 పని పూర్తి చేయి. ఇక మీరు తడుగుడ్డేసి పడుకోండి. మీ కడుపు పోయినట్టే. ఇదిగోండి పదరా.